దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి క్షణాల తర్వాత మరలా ఇక్కడ నిలబడే భాగ్యం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం. మంచిది. ఈ దినపు వాక్య ధ్యానంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారణకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. చిన్న ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ప్రశస్తమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సజీవులుగా ఉంచారు. సజీవులే నిన్ను స్తుతిస్తారు కానీ మృతులు నీకు కృతజ్ఞతలు చెల్లించలేరు. పాతాళమందు వారిని బట్టి నీకు స్తుతి కలగదు కనుక మాకు ఇవ్వబడిన ఈ సజీవత్వాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభువా. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానులై ఉండమని నీ లేఖనం సెలవిస్తుంది కనుక మా సమయాన్ని ప్రభువా నాయన నీ పాద సన్నిధిలో పెట్టి ఆత్మ సంబంధమైన రాజ్యానికి మేము ఎలా సిద్ధపడవలసి ఉందో ప్రభువా నీ ఉన్నతమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా దర్శించి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రభువా నీ దాసుడిగా నీ పక్షాన్ని నిలబడి ఉండగా నీ అంత 7 అంతల ఆత్మ అభిషేకంలో ఈ రాత్రి నాకు కావాల్సిన నీ ఆత్మ నడిపింపును దయచేసి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, నీ దాసుని పక్షాన్ని మీరు ఉండి నీ కార్యము నీ మహిమార్థంగా జరిగించమని, సమస్తమైన జ్ఞానమునకు మించిన నీ సమాధానపు ఆత్మను మా పైన కుమ్మరించమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. కాబట్టి అక్షరము చంపేస్తుంది, ఆత్మ మాత్రమే జీవింపచేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ పరిచర్య విషయంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అక్షరార్థమైనటువంటి పరిచర్య, రెండోది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇప్పుడు మనమున్నది ఆత్మ సంబంధమైన పరిచర్య, మనమున్న కాలము ఆత్మ సంబంధమైన పరిచర్య కాలం కనుక పౌలు గారు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. మేము ఎందుకు దేవుని యొక్క పరిచారకులుగా మార్చబడిన మేము ఏ నిబంధన గురించి మేము మీతో మాట్లాడుతున్నాం అంటే మేము క్రొత్త నిబంధనకు పరిచారకులుగా మార్చబడ్డాం. క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అంటున్నాడు. ధర్మశాస్త్రము కేవలం అక్షరార్థమైనది. ఇప్పుడు అక్షరార్థమైన ధర్మశాస్త్రంలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి నూతన నిబంధనలోకి క్రొత్త నిబంధనలోకి మనం అందరం రావాలి అని చెప్పి పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని అక్కడ సంఘంతో బయలుపరుస్తున్నాడు. ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడంటే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 7వ వాక్యం అంటాడు, మరణానికి కారణము పరిచర్య రాళ్ల మీద చెక్కబడినదై అక్షరాలకు సంబంధించినది అయినను మహిమతో కూడినదిగా ఆయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయేదైనప్పటికీ కూడా ఇజ్రాయేలీలు అతని యొక్క ముఖాన్ని తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగినదై ఉండును. శిక్షావిధి కలగడానికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే మరి ఇప్పుడు నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలిగి ఉంటుంది అని చెప్పి పౌలు గారు అక్కడున్న సంఘానికి చెప్తున్నారు. అంటే పాత నిబంధన సంబంధమైన అక్షరార్థమైనటువంటి ఆచారబద్ధమైన విధానంలో మీ అందరు నడుస్తున్నారు కనుక అది మహిమ కలిగిందే.
అప్పుడు ఎప్పుడంటే 10 ఆజ్ఞలు ఇచ్చిన దినాన దేవుడు మహిమతో భూమి మీదకి దిగి వచ్చి కొండపైన మోషేని దర్శించినప్పుడు అది మహిమ కలిగింది. ఆ మహిమ అప్పటి వరకు ఎవ్వరు కూడా, ఏ ప్రజలు కూడా చూడాల. కానీ ఆనాటికి అది మహిమ కలిగిందే. కానీ అది రాతి పలక మీద రాయబడిన పరిచర్య. రాతి పలక మీద రాసి ఆ పరిచర్య మహిమ కలిగింది అయ్యింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి వచ్చింది. ఆ ఆత్మ సంబంధమైన పరిచర్య ఆ మొదటిగా ఉన్న దానికంటే కూడా ఇది మహిమ కలిగిందిగా ఉంటుంది. ఆ మొదటిగా ఉన్నటువంటి ఆ పరిచర్యలో మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ వెలుగు తగ్గిపోతున్నది. అయినప్పటికీ కూడా అక్కడున్న ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు, ముసుగు వేసుకున్నారు అని చెప్పి ఈ రోజున ఆ ముసుగు తీసివేయబడాలి అని చెప్పి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరితో చెప్తున్నారు. ఇది మనం దీని విషయంలో మనం చూస్తే ఒకసారి యేసయ్య ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానం అంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఒక తోట ఉన్నది. ఆ తోటలో పొలంలో ద్రాక్ష తోట నాటించాడు. అక్కడ నాటించినటువంటి ఆ ద్రాక్ష తోటలో దాని చుట్టూ కంచి వేశాడు. దాని కొరకు ఒక ద్రాక్షల తొట్టి తొలిపించి పెట్టాడు. అదే తొట్టిలో ఒక గోపురాన్ని సిద్ధపరిచి ఉంచాడు. సిద్ధపరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దాన్ని గుత్తదారులైనటువంటి కౌలుదారులకి ఇచ్చేసి దీన్ని కాపు కాసి చక్కగా ఫలింప చేయండి, నేను ఫలించిన కాలంలో వచ్చి మీ దగ్గర నుండి దాని యొక్క సొమ్ము నేను తీసుకుంటానని గుత్తదారులైనటువంటి కౌలుదారులకి ఇచ్చి ఆయన దేశాంతరం పోయాడు అని ఉపమానం చెప్తాడు. అయితే దేశాంతరం నుండి వచ్చిన తర్వాత ఆ కౌలు డబ్బులు తీసుకోవడానికి ఆ మనుషుల దగ్గరికి పంపినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ పంపబడిన వ్యక్తుల్ని కొట్టి పంపించేస్తారు. రెండోసారి మళ్ళా కొంతమంది పంపితే రెండోసారి అంతే చేస్తారు. ఈ ఎవరిని గురించి చెప్పాడంటే, పాత నిబంధనలో యెహోయాదా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు జకర్యా. ఈ జకర్యా గురించి స్పష్టంగా ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జకర్యా ఏం చెప్పాడంటే, అప్పుడు యోవాషు అనే ఒక రాజు చిన్నపిల్లోడు, అయితే ఆ కాలంలో ఉన్నటువంటి అతలియా అనే ఆమె ఆ యోధా రాజుని చంపాలనుకున్నప్పుడు వాళ్ళ మేనత్త ఆ బిడ్డను దాచిపెట్టి ఒక 7 సంవత్సరాల దాకా చక్కగా కాపాడి ఆమె కంటపడకుండా భద్రపరిచి, అంతవరకు అతలియా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటుంది. ఆమె కనపడుకోకుండా భద్రపరిచిన ఈమెని ఈ బిడ్డని ఒకరోజు 7 సంవత్సరాలు రాగానే రాజుగా ప్రతిష్ఠిస్తారు. ఒకేసారి రాజుగా ప్రతిష్ఠించిన ఆ దినాన ఆమెకు తెలుసుకొని గబగబొస్తే ఆమెను కూడా చంపేస్తారు. ఈయన రాజుగా చేస్తారు యోవాషుని. ఇలాగా దీని వెనకుండి నడిపించిన వాడు ఎవరయ్యా అంటే యాజకుడైనటువంటి యెహోయాదా. ఈ యెహోయాదా ఉన్న కారణం చేత ఈ యోవాషు పెరిగి పెద్దవాడై 40 సంవత్సరాలు దేశ పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఏ పొరపాటు లేకుండా చక్కగా 45 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తాడు. ఎప్పుడైతే యెహోయాదా వయసు మళ్ళిన వాడే చనిపోతాడో అప్పుడు యోధా పెద్దలందరూ వచ్చి ఈ రాజుగారి పక్కన చేరి ఈయన మనసుని చెదరగొడతాడు. చెడగొట్టినప్పుడు ఈయన మరలా తిరిగి ఏం చేస్తాడంటే ఆ అన్యత్వపు బలుల వైపు, లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ యెహోయాదాకు పుట్టిన కుమారుడైన ఈ జకర్యా వెళ్ళి, నువ్వు చేస్తుంది రైట్ కాదు, మా నాన్నగారు ఉన్నంతకాలం నువ్వు చక్కగా దేవునికి ఇష్టడుగాను మహిమకరంగా బ్రతికావు, ఇప్పుడు నీకేదో ముసుగు వేయబడింది, నువ్వు ఎవరి మాటలు విని దైవత్వం నుండి తప్పిపోయి మార్గాన్ని తప్పి తిరుగుతున్నావు అని చెప్పి హెచ్చరిస్తే ఆయన కోపం వచ్చి, యోవాషు కోపం వచ్చి ఆ జకర్యాని చంపేపిస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్న సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు ఉపమాన రీతిలో ఇక్కడ మత్తయి సువార్తలో బయలుపరుస్తూ ఉంటారు. ద్రాక్ష తోటలోకి ఆ ద్రాక్ష తోట గుత్తదారులకు ఇస్తే దాన్ని కాపు కాయవలసిన వారు కాపు కాసి దాని సొమ్ము ఇచ్చే సమయానికి దాసులను పంపించినప్పుడు చంపారు. అంటే ఎవరిని చంపారంటే జకర్యాని చంపుతాడు యోవాషు. ఆ సంగతి చెప్తా ఉంటాడు. ఆ తర్వాత నేను మళ్ళీ కొంతమందిని పంపించాను, వారిని చంపారు. మరలా కొంతమందిని పంపించాను, వారిని చంపారు. ఈసారి నా కుమారుని పంపిద్దాము, వారసుడు కనుక ఆయన్ని ఆయన యొక్క మాట వింటారేమో అనుకొని తండ్రైన దేవుడు భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తుని పంపించాడు. పంపినప్పుడు ఆయనను కూడా ఒక ఆలోచన చేస్తారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ పనోళ్ళు
ఇప్పుడైతే ఇతను మాత్రం వారసుడు గనుక ఇతనిని మనం చంపినట్లయితే ఇంకా మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన పని ఉండదు. ఇది మొత్తం మనదే రాజ్యం అయిపోయింది, మనకు సంబంధించిందిగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదని చెప్పి భూమి మీద ఉన్నటువంటి ఈ యాజక ధర్మాన్ని కొనసాగిస్తున్నటువంటి యాజకులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి యేసుక్రీస్తుని సిలువుకి అప్పగించడానికి ప్లాన్ చేస్తారు. అది ముందే దేవుడు యేసయ్యకి తెలుసు. ఆయనకి తెలిసే ముందే చెప్తున్నాడు, నేను భూమి మీదకి ఈ విధంగా వచ్చాను, కానీ నన్ను మీరు తిరస్కరిస్తున్నారు. మీ మీద ఉన్న ముసుగు తీసివేయబడినప్పుడే, మీ హృదయాలు తెరవబడినప్పుడే చక్కగా మీకు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి మీకు అర్థమైందని చెప్పడానికి ఈ ఉపమానం చెప్తాడు. కానీ చెప్పినప్పుడు నేను అడుగుతాడు, ఇప్పుడు కుమారుడు వచ్చాడయ్యా, కుమారుని కూడా అతన్ని బయటకు తోసేసి అతన్ని చంపేశారు, దీనికి పరిష్కారం ఏంటని అడిగితే వాళ్ళు అంటారు, ఆ దుర్మార్గుల్ని చంపేసి ఆ తోటని మంచి గుత్తదారులకి ఇస్తే వాళ్ళు ఈసారి మంచిగా తిరిగి సొమ్మిస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటారు. అంటే ఈ సంగతి వాళ్ళకి తెలియకుండానే చెప్పారు. అంటే ఎట్లా తెలియకుండా? ఆత్మ సంబంధమైనది ఏదో తెలియకుండా భూ సంబంధమైన దాన్ని తెలుసుకొని మాత్రమే చెప్పారు. కానీ ఇది మర్మయుక్తంగా క్రీస్తుని గురించి చెప్పబడిన సంగతి అని అక్కడున్న ఏ ఒక్క శాస్త్రికి కానీ పరిశీలనకు కానీ తట్ల నిజమే మీరు చెప్పింది అంటాడు. అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం ఒకసారి చదివితే 38వ వాక్యం మనం చదివితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును నేను కానీ పోలేదు. 21:38 ఆయనను ఆ కాకులు కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకునిరి. అప్పుడు అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. ప్రైజ్లో ఈ సందర్భం గురించి ఇక్కడ మనం చెప్తారు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని గురించి మనం చదివితే ఇదే విషయాన్ని ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. పౌలు గారు చెప్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. ప్రైజ్ ది లార్డ్. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుల చేత తీసుకురాబడుతుందో ఆ జంతువుల యొక్క కళేబరములు శిబిరమునకు అవతల దహింపబడును. రక్తమేమో పరిశుద్ధ స్థలంలోనికి తీసుకురాబడుతుంది. రక్తం ఒడిచిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత దాని యొక్క కళేబరాన్ని తీసుకొని వెళ్ళి బయట దాన్ని దహించేస్తారు. ఇప్పుడు క్రీస్తు కూడా ఇక్కడ ఈయన చెప్పిన ఉపమానం అదే. ఏమంటున్నాడంటే 39లో అతనిని పట్టుకొని ద్రాక్ష తోటకు వెల్లపట పడవేసి చంపిరి. యేసుక్రీస్తు కూడా పాలెము లోపల చనిపోవాలి. ఎక్కడ చనిపోయాడంటే గొల్గొతా కొండ మీద చనిపోయాడు. రక్తం ఎక్కడ వచ్చిందంటే పాలెము లోపల పట్టణంలో ఒలికించబడిన ప్రతి రక్త బిందువు అక్కడ ఉన్న వారందరికీ కాదు, సృష్టిలో ఉన్న వారందరికీ కూడా ఈ రక్తము అందరి మీద ప్రోక్షింపబడి అందరూ కూడా విమోచన కలుగు చేయాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఇప్పుడు క్రీస్తు లోపల చనిపోలేదు, వెలుపల చనిపోయాడు. కానీ రక్తం ఎక్కడ చిందించాడంటే లోపల అంటే పట్టణం లోపల ఆ రక్తం చిందించబడి ఆయన యొక్క కళేబరం ఏమో బయట మరణానికి అప్పగించబడి. అదే ఉపమానం ఇక్కడ ఈయన చెప్తున్నాడు. అయితే 13వ వాక్యం ఏమంటాడంటే కాబట్టి 12వ వాక్యం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవినికి వెలుపట శ్రమ పొందింది. గవినికి వెలుపట, గవినికి లోపలేమో ఆయన పట్టుకొని తీర్పు తీర్చారు. ఆయన పట్టుకొని తీర్పు తీర్చిన తర్వాత ఆయన యొక్క తెల్లని వస్త్రం తీసేసి అంగీని ఎర్రని వస్త్రాన్ని ధరింపజేసి ఆయన చేతికి ఒక రెల్లు గడ్డి
ఒకటి ఇచ్చి ఆయన చేతిలోనే పట్టుకున్నట్లుగా చేశారు. మూడోదిగా ముళ్ళ కిరీటం పెట్టారు. ఇప్పుడు అంతకుముందు 39 కొరడా దెబ్బలు కొట్టారు. అది కొడుతున్నప్పుడు రక్తం ఎక్కడ చిందించబడింది? లోపలే. ఈ రక్తం ఎవరికి? అక్కడున్న ప్రజలకే. తర్వాత ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా రక్తం చాలా ఎక్కువ పోయింది. టోటల్గా ఆయన యొక్క దేహంలో ఉన్న రక్తం అంతా పాలెము లోపటే ద్రాక్ష తోటలోనే, ద్రాక్ష తోట అంటే మనమే, సంఘం, మన దగ్గర ఆయన రక్తం అంతా ప్రోక్షించేసి ఆ రక్తం యొక్క విమోచనను బట్టి మనందరికి రక్షణ ఇవ్వాలనుకున్న దేవుడు లోపడేమో మహిమకరంగా తన రక్తాన్ని చిందించాడు. ఆయనేమో గవిని బయటికి వెళ్ళిపోయి తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. ఆ సందర్భం ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు గ్రహించుకోవట్లేదు. నేను ద్రాక్ష తోట నాటించాను, చక్కగా మీకు దాని యొక్క అధికారాన్ని తీసుకోండి, దాన్ని చక్కగా ఫలింప చేయండి, దాన్ని ఆశీర్వాదకరంగా మలచండి అని చెప్పి మీకు అప్పగించిపోయినప్పటికీ కూడా దాని యొక్క లాభం నాకు ఇవ్వకోకుండా, దాని ప్రతిఫలము నేను పొందుకోకపోకుండా మీరు అభ్యంతరపరుస్తూ, మీరు ఆత్మీయంగా ఎదగకోకుండా, ఎదిగే వారిని కూడా ఆత్మీయతలోనికి రానిపోకుండా మీరు పరలోకపు రాజ్యపు ద్వారాలను మూసేసినటువంటి వ్యక్తులుగా మీరున్నారు అని చెప్పి అక్కడ స్పష్టంగా దేవుడు వాళ్ళకి తెలియపరచడానికి ఆ ఉపమానం చెప్పాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా టకటగా చెప్పేస్తున్నారు. ఏమని? అవునయ్యా, ఆ దుర్మార్గుల్ని చంపేసి ఆ ద్రాక్ష తోట తీసుకొని ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఎవరికి ఇచ్చినా అదే స్థితి ఉంది. ఎవరికి ఇచ్చినా వారి యొక్క స్థితి ఏంటంటే ముసుగు వేయబడిన స్థితిలో ఉన్నారు. అందుకే ఎప్పుడైతే క్రీస్తు రక్తం చిందించబడిందో, ఎప్పుడైతే క్రీస్తు రక్తం చిందించబడిన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో అక్కడ నుండి క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన పరిచర్య స్టార్ట్ అయింది. అందుకే పౌలు గారు అక్కడ అంటున్నాడు, ఆత్మ సంబంధమైన పరిచర్య మాకు దేవుడు అప్పగించాడు. క్రొత్త నిబంధనకు మేము పరిచారకులు ఉంటున్నట్లుగా ఆయన ఆత్మ సంబంధమైన పరిచారకులు ఉంటకు మమ్మల్ని ఆయన పరిచర్యకు మమ్మల్ని తీసుకున్నాడు, లేకపోతే ఆ పరిచర్య మాకు అప్పగించాడు. మరణకరమైనటువంటి ఆ యొక్క పాత నిబంధన సంబంధమైనదే అంత మహిమ కలిగింది. అయితే మరి ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్య అంతకంటే గొప్పది, మహిమ కలిగింది. ఈ మహిమ కలిగిన పరిచర్యలోకి మీరందరూ కూడా వచ్చినప్పుడు మాత్రమే మీరందరూ కూడా మహిమకరమైన రక్షణ పొందుతారు. కానీ మీరు ఆ అక్షర సంబంధమైన దానిలో ఉంటే అక్షరం మిమ్మల్ని చంపేస్తుంది, ఆత్మ మాత్రమే మిమ్మల్ని జీవింపచేస్తుంది. కనుక ఈ అంత్యకాల దినాల్లో మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన పరిచారకులుగాను, ఆత్మ సంబంధమైన విశ్వాసులుగానే ఉండాలి తప్ప అక్షరార్థమైనటువంటి విధానంలో మనం ఉండకూడదని స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ మాట ఇక్కడే ఉంటుంది. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 22వ వాక్యం నుండి మనం చదివితే, హెబ్రీల పత్రిక 12వ అధ్యాయము 22వ వాక్యం. ఇప్పుడు అయితే జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చామంట? హేబేలు రక్తం కంటే మరీ శ్రేష్టమైనది అని పలికే రక్తం అంట. యేసుక్రీస్తు రక్తము భూమి మీద ఉన్న మనుషుల రక్తాలన్నిటికంటే మహిమ కలిగిన రక్తం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి విమోచన, యేసుక్రీస్తు రక్తం ద్వారా స్వస్థ, యేసుక్రీస్తు రక్తం ద్వారానే విడుదల, రక్షణ. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ యేసుక్రీస్తు రక్తం మనకు అనుగ్రహించడానికే క్రీస్తు తండ్రి యొక్క చిత్తానికి విధేయుడిగా మలచబడ్డాడు. కనుక ఆ అవిధేయత కాలంలో ఉన్న మరణము, మన మీద ఏలుబడి చేస్తున్న మరణము ఈ రోజున తప్పించబడ్డానికి కారణమైంది. ఆదాము వలన కలిగిన అవిధేయత, పాపం వలన వచ్చిన మరణము భూమి మీద అందరిని కూడా బంధించేసింది.
ఇప్పుడు పుట్టనోడికి కూడా రేపు పొద్దున వాడు తల్లి గర్భం నుండి బయటకు రాగానే ఖచ్చితంగా ఆ బిడ్డ కూడా ఒక దినాన మరణపు దినం ఆపాదించబడింది. కారణం ఏంటంటే అది అవిధేయత వలన వచ్చిన పాపం అందరిని కూడా బంధించేస్తే, అలాంటి బంధించబడిన ప్రతి ఒక్కరిని విమోచించడానికి ప్రభువైన క్రీస్తు రక్తం చిందించబడవలసి వచ్చింది. ఈ రక్తము ఆత్మ సంబంధమైనది. ఈ రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో, ఈ ఆత్మ సంబంధమైన దానిలో ఎవరైతే నిలకడగా నిలిచి ఉంటారో ఖచ్చితంగా వారు ఆ మహిమరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం కలిగిన వారిగా ఉంటే మీరు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటుతారు. కానీ ఎక్కడ చూసినా కానీ తీర్పు పొందే నీకు అంటాడు. కానీ విశ్వాస సంబంధమైన వ్యక్తులకు మాత్రం అసలు తీర్పు లేకుండా మరణం అయిపోగానే వెంటనే మీరు జీవంలోకి దాటిపోయే వ్యక్తులుగా మీరు మార్చబడతారయ్యా అని వాక్యం చెప్తారు. దాన్నే తెస్సలోనిక పత్రికలో కూడా మనం చూస్తాం. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లెగుస్తారు అని. క్రీస్తునందు ఉండి ఎవరైతే చనిపోతారో వారంటారు రేపు పొద్దున మహిమతో ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటి లేస్తే బ్యాచ్ ఎవరంటే వాళ్ళే, అందరు కాదు. అంటే క్రీస్తు యొక్క రక్తంలో ఎంత శక్తి ఉందంటే మరణాన్ని కూడా లయపరచగలిగినంత శక్తి ఉంది. ఈరోజున మనం మరణపాత్రులమై ఉంటే మన మరణపాత్రులమైన మనల్ని ఆయన మహిమ పాత్రులుగా మార్చుకోవడానికి క్రొత్త నిబంధనకు మనల్ని వారసులుగా పిలుస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటాం, కానీ మ్యాక్సిమం మనము కొన్ని పాత నిబంధన సంబంధమైన వాటిలో మనం క్రియల్లో కానీ కార్యాల్లో కానీ కొనసాగుతూ ఉంటాం. అప్పుడప్పుడు హెజ్లో అప్పుడప్పుడు కొనసాగుతాం. కానీ ఇక్కడ సంపూర్ణంగా రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆ పైన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మనం 22 చదివాం కదా, ఆ పైన అంటాడు 18వ వాక్యంలో ఉండి అంటాడు, స్పృశించి తెలుసుకున్న తగినట్టు మండుచూ ఉన్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును ఘోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక్క జంతువైనా ఈ కొండకు తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెను అని ఆజ్ఞాపించిన మాటకు వారు తట్టుకోలేక తాళలేక ఆ ధ్వని వినినప్పుడు మరి ఏ మాటలు కూడా తమతో చెప్పొద్దు అని బతిమాలుకున్నారు. పరలోకం నుండి ఆ తండ్రి వచ్చినప్పుడు పదాజ్ఞలు ఇవ్వడానికి ముందుగా దేవుడు మోషేకి చెప్పిన మాట అది. 3 దినాల వరకు మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోండి. ఈ సరౌండింగ్, ఈ కొండకు సరౌండింగ్కి ఎవ్వరు రావద్దు, ఒక జంతువు కూడా రాకూడదు. ఒకవేళ వచ్చి ఏదైనా తాకిందా అది ఖచ్చితంగా మరణం అయిపోయింది, కనుక జాగ్రత్తగా ఉండండి అని బలమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ స్నానం చేసి రెడీగా ఆత్మీయంగా సిద్ధపడుతూనే ఉన్నారు. కానీ ఆయన మహిమ దిగి వచ్చినప్పుడు ఆయన శబ్దాన్ని, ఆయన స్వరాన్ని వినడానికి తట్టుకోలేక మోషేతో అంటున్నారు, మోషే దేవుడు మాట్లాడుతున్నాడు, మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు మాట్లాడయ్యా. కానీ మోషే అక్కడే ఉండి దేవుని యొక్క మహిమని పొందుకున్నాడు. కానీ మోషేతో మాట్లాడించుకోవాలని ఆశపడుతున్నారు, కానీ దేవుని యొక్క ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతని వీరు అనుభవించడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఆ మహిమ ప్రత్యక్షత ఈ క్రొత్త నిబంధనలో, ఈ నూతన నిబంధనలో మనకి క్రీస్తు ద్వారా మహిమకరంగా అనుగ్రహించబడింది. ఇప్పుడు మోషే కంటే కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ఆ మహిమ ఎదుట నిలబడటకు యోగ్యులుగా మారుస్తుంది, యోగ్యులుగా చేస్తుంది. అందుకే మీరు ఎక్కడికి వచ్చారంటే ఇక్కడ అంటున్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్దకు వచ్చి ఉన్నవారు. హేబేలు యొక్క రక్తం కంటే మరి శ్రేష్టంగా పలికే రక్తం. హేబేలు రక్తం ఘోషిస్తుంది. వాళ్ళ అన్నని అడుగుతున్నాడు, మీ తమ్ముడు ఎక్కడయ్యా అని కయ్యోని అడిగితే వాడికి నేను కాపలానా అని తిరుగుబాటు చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అతని యొక్క రక్తము ఘోషిస్తుంది, నాకు వినపడుతుంది అంటున్నాడు. అంటే హేబేలు యొక్క రక్తము ఘోష తండ్రి విన్నాడు, కానీ విన్నప్పుడు కూడా హేబేలు యొక్క రక్తము ఎవరికి కూడా క్షేమాభివృద్ధిని కలుగజేసింది కాదు అది. కానీ క్రీస్తు రక్తము సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని మహిమకరంగా మారుస్తుంది.
మహిమకరంగా మారుస్తుంది. ఎలాగంటే అక్షరార్థమైనటువంటి నిబంధన నుండి ఆత్మ సంబంధమైన నిబంధనలోకి నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైన నిబంధనలోకి నడిపిస్తుంది. కనుక ఈ రోజున మనము ఆత్మ సంబంధమైన నిబంధనకు వారసులుగా మనము అక్షరార్థమైన పరిస్థితులను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన పరిస్థితులను వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటంట, దేవుడు జీతం తీసుకొని వస్తున్నాడు. నేను త్వరగా వస్తున్నాను అంటే చెప్తున్నాడు. ఇప్పుడు మనకే చెప్తున్నాం అనుకున్నాం, నేను త్వరగా రాబోతున్నానయ్యా, ఈ సంగతి చెప్పయ్యా సంఘానికి అన్నాడు అనుకున్నాతో. ఇప్పుడు నేను నీకు ప్రకటిస్తున్నా ఏమని, ఇదిగో దేవుడు త్వరగా రాబోతున్నాడు. వస్తే ఏం జరుగుతుందంటే ఆయన దగ్గర ఒక జీతం ఉంది. వాని క్రియల చొప్పున వారికి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. కానీ బోధించేవాడికి దేవుడు తెచ్చే జీతం ఏంటో తెలియదు. సంగమా తెలుస్తా? తెలీదు. బోధించమంటే బోధించడం వరకే, కానీ ఆయన ఏ జీతం తెస్తున్నాడో ఆ జీతాన్ని గురించి ఆ దేవుడు కూడా అతనికి చెప్పడు. కానీ పొందుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనకు ఒక ఉపమానం చెప్తాడు దేవుడు. ఒక దేశ యాత్రకు బయలుదేరినటువంటి ఒక యజమానుడు ఆయన వెళ్తూ ఒక 10 మంది మంచి వ్యక్తులను పిలుచుకొని తల ఒక మేనా అంటే 500 అంత ఉంది దాని రేటు. ఆ తలాక 500 ఇచ్చాడు. ఇచ్చి నేను వచ్చేలోపు చక్కగా మీ యొక్క జీవితాలు బాగు చేసుకోండి అయ్యా అని చెప్పి ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక దినాన్న రాగానే ఒక మీనా తీసుకున్నవాడు దాన్ని 10 రెట్లుగా చేసుకొని చక్కగా ఆశ్చర్యకరంగా నిలిచి ఉన్నాడు. రెండోవాడు ఇంకో దాన్ని కూడా డబల్ చేసుకొని చక్కగా ఆశ్చర్యకరంగా నిలిచి ఉన్నాడు. కానీ మూడోవాడు పాతిపెట్టాడు. మూడోవాడు దాన్ని పాతిపెట్టినప్పుడు మొదటివాడు వచ్చి ఇదిగో నేను ఎక్కువ చేసుకున్నాను ప్రభా అని చూపించినప్పుడు అక్కడ జీతం ఇస్తున్నాడు అతనికి. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని డబల్ చేసుకొని ఆశీర్వాదకరంగా మార్చబడ్డాను, ఇదిగో దీనికి తగిన రీతిలో నువ్వు ఇచ్చింది ఇదిగో ప్రభా నువ్వు తీసుకొని ఇస్తుంటే నాకెందుకు, అది నాకు అవసరంలా. కానీ నేను ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావు కనుక, నేను ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావు కనుక నువ్వు నా తండ్రి యొక్క రాజ్యంలో 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉంటావు. ఇది జీతం. అంటే అది. కనుక ఆయన మహిమతో భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. ఆ జీతంలో పొందుకునేటప్పుడు ఆ పొందుకున్న నాడు మనం ఏ జీతం పొందుకోబోతున్నామో అనే భయంతో ఇప్పుడు మన ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారాలి. అక్షరార్థమైన పరిచర్యలో నుండి ఆత్మ సంబంధమైన పరిచారకులుగా మనం మారాలి. అప్పుడే మహిమకరమైన జీతం మనకు అనుగ్రహించబడింది. ఇంకొకడు పాతిపెట్టినోడు వస్తాడు. అడిచి అయ్యా నువ్వు విత్తని చోట విత్తకుండానే కోసేవంటి వాడువు, నువ్వు విత్తనాలు చల్లకుండానే కూర్చుకునేవాడు అని, నువ్వు కఠినుడు అని నాకు అర్థమైంది, అందుకే నువ్వు ఇచ్చిన దాన్ని నేను భద్రంగా దాచిపెట్టాను అయ్యా అని ఆ కచ్చిపులో ఉన్న దాన్ని తీసి ఇస్తున్నాడు. ఇచ్చిన రక్షణని అలాగనే ఆశీర్వాదాన్ని అలాగనే తిరిగి ఇస్తున్నాడు. నేను ఇచ్చింది దాన్ని అభివృద్ధి పరుచుకొని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలభరితంగా మార్చుకొని నీ జీవితాన్ని కట్టుకోమని నేను నీకు ఇచ్చా. కానీ దాన్ని యాజ్గా నాకు తిరిగిస్తున్నా. కానీ నేను ఇచ్చినట్లు ఎలాగ మహిమకరంగా ఉందో ఇప్పుడు అది అలాగ లేదు. అయినా సరే అని ఈ నిగురునా తీసుకొని ఆ మొట్టమొదటి వాడికి ఇవ్వండి అని చెప్తే పక్కనున్న శిష్యులు అంటారు, ప్రభా వాడికి ఆల్రెడీ 10 అంతలుగా ఆశీర్వాదం ఉంది కదా, ఇంకా ఆడికి ఎందుకంటే కలిగిన వాడికే మరలా ఇవ్వబడుతుంది, లేని వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకొని కలిగిన వాడికే ఇవ్వబడుతుంది అంటున్నాడు. ఎందుకంటే సామర్థ్యం లేదు ఈ వ్యక్తి దగ్గర. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన సామర్థ్యం ఈ వ్యక్తి దగ్గర లేదు. వీడికి ఒక జీతం వచ్చింది, ఇచ్చింది కూడా తీసేసి కలిగిన వాడికి ఇచ్చేటువంటి జీతం ఇచ్చాడు వీడికి. ఆ పైన వాడికి మాత్రం 10 పట్టణాల మీద ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు. ఇది కదా జీతం.
ఇప్పుడు ఆ జీతము రేపు పొద్దున ఆయన తీసుకొని వస్తున్నాడు. ఎలా ఉంచుతాడో మనల్ని నిత్యత్వానికి చక్కగా తీసుకొని వెళ్తాడో, తీర్పు తీసి అక్కడ నిలబెడతాడో తెలియదు, కానీ మొత్తానికి జీతం అయితే సిద్ధంగా ఉంది. ఆయన తీసుకొని రాబోతున్నాడు. మనం ఖచ్చితంగా అంత్యకాల దినాల్లోనే ఉన్నాం. మనకు మ్యాక్సిమం తెలుసు మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఏ సంఘటనలు ఉన్నాయో. మ్యాక్సిమం మనం ఈ 2000 సంవత్సరం కాండి ఆ పరిస్థితులన్నీ చూస్తున్నాం. దినాలు జరిగిపోవటం వలన మనం మర్చిపోతున్నాం, అంతే తేడా. మనుషులం కదా, మర్చిపోతాం. 2000 సంవత్సరం కాండి అనేకమైన విపత్తుకరమైన పరిస్థితులు మన మధ్య చుట్టుపక్కల జరుగుతున్నాయి. మన దినాలు జరుగుతున్నాయి కాబట్టి మనం మర్చిపోతున్నాం. కానీ జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. శిష్యులు అడుగుతున్నారు కదా, నువ్వు వచ్చేటప్పుడు సూచనలు ఎలా ఉంటాయి అంటే, ఇవి ఎలా ఉంటాయి అన్నాడు. ఆ చెప్పిన ఆ సూచనలు ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ మనం పరిస్థితులను చూసి మనలో కూడా ఎక్కడ కొంత ఆందోళన కలుగుతానండి. రాకూడదు అనుకున్నాము, మనకు కూడా చేసింది ఆ ఆటంకపరిచే పరిస్థితులు. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ సంపూర్ణం వచ్చేలోపు దేవుడు కూడా మహిమకరంగా వస్తాడు. నీకు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని వస్తాడు. అప్పటికల్లా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన పరిచారకుడిగా నువ్వు మారితే, అక్షరార్థమైన స్థితిలో నుండి ఆత్మ సంబంధమైన విధానంలో మారితే నీకు మహిమకరమైన రాజ్యాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. కనుకనే అక్కడ పౌలు గారు ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, మొదటగా చెప్పిన ఉపమానంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా, శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళ మీద ఇంకా ముసుగు ఉంచబడింది. వారి మీద ఉన్న ముసుగు తీసివేయబడినప్పుడే వారి నిత్యత్వానికి వారసులు అవుతారు. లేదంటే ముసుగు ఎందుకు తీసివేయబడలేదయ్యా అంటే, వారి హృదయములు కఠినముగా ఉన్నాయి. హృదయాలు కఠినంగా ఉన్నంత కాలం ముసుగుగానే ఉంటుంది. ముసుగు తీసివేయబడదు. ముసుకున్నంత వరకు ఆ కొండ మీద దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతని చూడడానికి అవకాశం ఉండదు. దేవుడేమో నా ప్రత్యక్షతని మీరు డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు చూడలేని మీరు ఇప్పుడు క్రీస్తు రక్తంతో కడగబడిన కారణం చేత మీరు నా మహిమ ప్రత్యక్షతని డైరెక్ట్గా చూడగలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడబోతున్నారు. మీరు నిత్య జీవానికి వారసులు కాబోతున్నారు. మీ క్రియల్ని జాగ్రత్త పరుచుకోండి అని చెప్పి మహిమకరంగా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. అందుకే ఇర్మియాతో కూడా ఒక మాట అంటాడు. ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వాక్యంలో, ఇర్మియా గ్రంథం, యెహోవాని నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాయే వానికి ఆశ్రయము, వాడి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు కన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసారా, యెహోవాని నమ్ముకొని ఉంటే ధన్యుడిగా ఉంటాడంట. యెహోవాని ఆశ్రయంగా చేసుకొని ఉంటాడు. కాబట్టి వాడు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. ఒకవేళ వర్షం రాకపోయినా దానికి భయం ఉండదంట. ఎందుకు? అడుగునే ఉంది కాలువ, వర్షంతో దానికి ఏం పని? ఇప్పుడు మనకు కూడా లోకంతో సంబంధం లేదు. మనకు కూడా క్రీస్తు ఉన్నాడు. పాత నిబంధనతో కానీ ఆ పాత నిబంధన సంబంధమైన అక్షరార్థమైన ఆ పరిస్థితులకు కానీ మనకు సంబంధం లేదు. మన విశ్వాసం ఒకటే. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మీ ముందు ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి. ఓపిక తెచ్చుకొని పరిగెత్తి ఒక్కటే మనం చేయాల్సిన పని. ఓపిక అంటే శ్రమైనా, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులైనా, ఇక మీదట రాబోతున్న ఏ పరిస్థితులైనా క్రీస్తు యొక్క ప్రేమలో నుండి నిన్ను ఎడబాపు అని తెలుసుకొని నువ్వు స్థిరంగా ఉండడమే. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం వ్యర్థము కాదు అని ఎరిగి కదలిన వారు గాను, స్థిరులు గాను ప్రభు యొక్క కార్యాల యొక్క అభివృద్ధి యందు మీరు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగిన వారుగా ఉండండి అంటాడు. ఆసక్తి మాంద్యం వచ్చిందనుకోండి, మనం ఆత్మ నుండి తప్పిపోయి మరలా అక్షరాల్లో పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ఆత్మ సంబంధమైన పరిచారకులు ఉన్న మనము ఇంకా దాన్ని మహిమపరచుకోవాలంటే మన ఆశ్రయం ఎవరంట? యెహోవానే.
నీటి కాలువలారున నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది అది వర్షం లేని కాలమందు అసలు ఏమాత్రం చింతపడదో, కాపు కూడా మానదు. కాపు కూడా మానదు. అదే 5వ వాక్యంలో ఇంకొక మాట చెప్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఉన్న అరుహా వృక్షం వలె ఉంటాడు. మేలు వచ్చినప్పటికి కూడా అది వానికి కనబడదు. వాడు ఎలా ఉంటాడంటే అడవిలో కాలిపోయినటువంటి నేల యందు నిర్జనమైన సవిటి భూమి యందు నివసించేవాడిగా ఉంటాడు. అంటే ఎవరి జీవితులైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ధర్మం హృదయాల్లో పనిచేయకుండా మనం మంచిగా ఉన్నా, మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామనుకున్నా కానీ క్రొత్త నిబంధనకు మనం గనక లోబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే సవిటి పర్ర అలే ఉంటాయంట. సవిటి భూమి అంట. సవిటి భూమి అంటే ఎన్ని విత్తనాలన్నీ ఎంత ఎరుగన్నీ వేయి కానీ అక్కడ అది ఫలం రాదు. ఎన్ని నీళ్ళన్న పెట్టు, ఎంత దాన్ని చదువు చేసి ఎంత చక్కగా దాన్ని ఫలింపజేసినా అది ఫలించదు. అదే ఈ ఇజ్రాయిల్ గురించి ఒకసారి దేవుడు చెప్తాడు. నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి చక్కగా ఇక్కడ కనాన్లో యెరూషలేములో నాటానయ్యా, దానికి ఒక ద్రాక్షకి నేను ఏం చేయాలో సమస్తాన్ని చేశాను. నీళ్ళు పెట్టాను, ఎరువు వేసాను, చక్కగా దానితో చుట్టూ త్రవ్వి పాదులు చేసి ఎక్కడికక్కడ కష్టపడ్డాను, బాగానే చేశాను. కానీ చివరికి అది కారు ద్రాక్ష మారింది, కారు ద్రాక్ష కాచింది. దీనికి కారణం ఏంటో మీరే చెప్పండి అంటాను. మళ్ళీ రేపు తీర్పులో అదే మనల్ని అడిగే దేవుడు. రేపు తీర్పులో మనల్ని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ అదే. నిన్ను ఎక్కడుంటే నేను పిలిచాను, ఎక్కడుంటే నేను విమోచించాను, ఏ బంధకాల్లో ఉంటే నేను లేవనెత్తాను అని మనల్ని ఖచ్చితంగా అడుగుతారు. మనం ఏ బంధకాల్లో ఉన్నాం? మనం ఏ బంధకాల్లో ఉన్నాం చెప్పండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన బంధకం అవుతుంది. ఏ బంధకం అది? మరణ బంధకం. మరణ బంధకం, రెండవ మరణం, భయంకరమైనటువంటి మరణం అది. ఆ మరణం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. మనకి ఎబ్రిపత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారై ఉన్నందున జీవితకాలం అంతా మరణ భయము చేత మరణానికి దాస్యంగా ఉన్నప్పటికీ నేను వారిని విమోచించుటకు నేను కూడా వారి వల్లే రక్త మాంసాలు కలిగిన వాడిగా మార్చబడవలసి వచ్చింది అని ఆయన చెప్తాను చెప్తాడు. ఎందుకు మార్చబడ్డాడు? మహిమాన్వితుడైన దేవుడు శరీరధారిగా మార్చబడి పాపుల కొరకు రక్తం చిందించేవాడిగా ఎందుకు మార్చబడ్డాడంటే ఆ మరణం యొక్క బంధకాల్లో ఉన్న నిన్ను, ఆ మరణం యొక్క బలము కలిగిన వాని చేతిలో నుండి నన్ను మనల్ని విమోచించడానికే ఆయన మన కొరకు రక్త మాంసాలు కలిగిన వాడిగా మారాడు. ఇదే ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇదే క్రొత్త నిబంధన పరిచర్య. ఇదే అక్షరం కాదు, ఆత్మ పరిచర్య అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎక్కడ రాస్తున్నాడు మరి? అప్పుడేమో ఆజ్ఞ ఇచ్చేటప్పుడేమో రాతి పలక మీద రాశాడు. కానీ ఇప్పుడు ఈయన రాస్తున్నటువంటి ఇది ఎక్కడ రాస్తున్నాడు? ఈ వాక్యము మనుషుని యొక్క హృదయం అనే మెత్తని హృదయం అనేటువంటి హృదయాల మీద రాస్తున్నాడు. దేనితో రాస్తున్నాడంట? పెన్నుతో కాదు, ఏలుతో కాదు. దేంతో రాస్తున్నాడంటే తన పరిశుద్ధాత్మతో రాస్తున్నాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మలో ప్రాముఖ్యం. అందుకే ఆయన అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతారో వారే దేవుని కుమారులు. మీరు మీ ఆత్మ ద్వారా మీ శారీరక క్రియలను చంపిన యెడల మీరు జీవం పొందుతారు. ఈ లోకం మధ్యలోనికి నేను వెళ్ళి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు లోకం ఆయన్ని చూడదు, ఆయన మాట వినదు, చూడడానికి కూడా ఇష్టపడదు అంటాడు. అయితే మీరైతే ఆయన చూస్తారు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మీ లోపల నివాసం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యే ఈ యొక్క నూతన నిబంధన పరిచర్య. ఆయన ఏది మనకు బయలుపరుస్తున్నాడో దాని గురించి ఆత్మలో దేవుడు వాక్యాన్ని ముద్ర వేసినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడున్న వాళ్ళంటే అక్షరాన్నే పట్టుకొని అదే నడుస్తారు. కానీ
ముందుకి ఆత్మ సంబంధమైన దానికి వెళ్ళేవాళ్ళు కారు. కానీ ఇప్పుడున్న మనము ఆ పాత నిబంధన సంగతి తెలుసు, మనకి క్రొత్త నిబంధన సంగతి తెలుసు. కానీ మన ధన్యత ఏంటంటే రెండింటిని తెలుసుకున్న మనము పాత దాన్ని విడిచిపెట్టి క్రొత్త నిబంధనని బలంగా హత్తుకొని జీవించినప్పుడు మనం మహిమకరంగా ఉంటాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీరు అక్షరంలో ఉండొద్దు, ఆత్మలోనికి రండి. మిమ్మల్ని ఆత్మ సంబంధమైన పరిచారకులుగా మార్చడానికి మమ్మల్ని దేవుడు పరిచారకులు ఉపయోగించుకున్నారు. మీరు మేము ఒకటే, మనమందరం సంఘం, మనమందరం కూడా ఎత్తబడేటువంటి సంఘంలో, ఆ సార్వత్రిక సంఘంలో ఉంచబడాల్సిన వారం. ఆ సార్వత్రిక సంఘంలోకి వెళ్ళిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, లేకపోతే స్థితీయుడని భేదమేమి ఉండదు. అందరూ కూడా క్రీస్తుకున్న అవయవములుగా మనం కట్టబడబోతున్నాం. క్రీస్తు యొక్క అవయవములుగా మనం కట్టబడతాం. క్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు అనుకోండి, ఒక అవయవంగా ఉన్న చెయ్యి కూడా వెళ్ళింది లోపలికి, ఆగిపోయిందా? ఇప్పుడు మనం ఆ అవయవంగా మనం మార్చబడినప్పుడే దేవుని యొక్క మహిమ రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఆడికి వెళ్ళబోయే ముందు తీర్పు ఉందాం. ఏ తీర్పు ఉంది? క్రియల వలన కలిగించినటువంటి పరిస్థితిని బట్టి తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి నువ్వు రాకూడదు, జాగ్రత్త చూసుకో అంటున్నాడు. నేను త్వరగా వస్తున్నాను, మీ క్రియలు చొప్పున మీకు నేను సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని వస్తున్నాను. నేనే మొదటి వాడిని, కడపటి వాడిని. ఎందుకన్నాడు ఆ మాట? ధర్మశాస్త్ర విషయంలో కానీ ఎక్కడైనా, లేకపోతే ఇప్పుడున్న విషయాల్లో కానీ ఎక్కడైనా మనం వ్యత్యాసం తెలుసుకొని తెలియనట్టుగా ఎక్కడైనా ప్రవర్తించామనుకోండి, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, అన్నీ ఆయనే చెప్తాడు అని. అంటే మనకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటే, ఒకసారి యేసుక్రీస్తు ఉపమానం చెప్తూనే ఇట్లానే వాళ్ళని అడుగుతాడు. అక్కడికి వచ్చినటువంటి పరిశీలనని శాస్త్రం అడుగుతాడు, బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా లేకపోతే భూమి మీద మనుషుల వల్ల కలిగిందా అంటే వాళ్ళకి తెలుసు, కానీ చెప్పరు. మనం పరలోకం నుండి వచ్చింది అని చెప్పామనుకో, మరి యోహాను యొక్క మాటల్ని మీరు ఎందుకు వింటలేదు, నమ్మట్లేదు? యోహాన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు? యోహాన్ని ఎందుకు మీరు చంపాలని చూస్తున్నారని మనం అడుగుతాడు. ఒకవేళ మనుషుల వలన కలిగింది అని మనం చెప్పామా, ఈ వెనక సమాజం ఉంది, మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ ఆయన్ని ప్రవక్తని నమ్ముతున్నారు. ఇప్పుడు మనం చెప్తే ఈ మాట చెప్తే వీళ్ళతో ప్రాబ్లం, పరలోకం నుండి వచ్చిందని చెప్తే ఈయనతో ప్రాబ్లం, అసలు ఏ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేద్దాం, మనకు తెలియదని చూద్దాం అని అనుకున్నారు. ఏసై దగ్గరికి వచ్చి మాకు తెలియదే అన్నారు. అప్పుడు ఆయన కూడా అంటాడు, నేను ఈ అద్భుతాలు ఏ అధికారాన్ని బట్టి చేస్తున్నానో నేను మీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అంటాడు. అక్కడ ఒక భయంకరమైన మాట వినియోగించాడు సనిమా. ఏమంటాడంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని వాళ్ళని పిలిచి, ఎందుకు వాళ్ళని పదే అంతగా హెచ్చరిస్తున్నాడంటే, ముసుగు తీసివేసుకోవట్లే, వాళ్ళు ఆత్మ సంబంధమైన దాని వైపు రావట్లా, ఇదే అనుకొని వాళ్ళ చుట్టూ అంతవరకు గీత తీసుకొని దానిలోనే ఉంటున్నారు. అందుకని చెప్తున్నాడు, యోహాను ఎందుకు వచ్చాడంటే నీతి మార్గాన్ని మీకు బోధించడానికి వచ్చాడు. ఈ నీతి మార్గాన్ని గూర్చి మీకు ఆయన బయలుపరుస్తున్నాడు. నీతి మార్గాన్ని గూర్చి మీకు ఆయన బయలుపరుస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఆయన తృణీకరిస్తున్నారు. అక్కడ ఇంకొక ఉపమానం ఇంకోటి చెప్తాడు. అక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడిని పిలిచి, నా ద్రాక్ష తోటలో పని చేయమని చెప్తే వాడు నేను పోను అని వెళ్ళాడు. రెండో కుమారుని పిలిచి తోటలోకి వెళ్ళి పని చేయరా అంటే, సరే నాన్న వెళ్తానని చెప్పాడు. కానీ వెళ్తానన్నోడేమో వెళ్ళలేదు, నేను వెళ్ళనన్నవాడు వెళ్ళాడు. వీళ్ళిద్దరిలో ఎవరు దేవునికి ఇష్టలు అంటే మొదటి వాడే అంటారు. అబ్బా, మీరు అన్ని విషయాలు రైట్గానే చెప్తున్నారు, కానీ ఈ ఉపమానాలన్నీ మీ గురించి చెప్తున్నాయే అని దేవుడు అంటాడు. వాళ్ళతో చెప్పడానికి చెప్తున్నారు, కానీ ఇది ఎవరి నిమిత్తం చెప్పబడుతున్న ఉపమానం అంటే నీ నిమిత్తమే అన్నట్టుగా చెప్తాడు. ఎందుకంటే యోహాను నీతి మార్గాన్ని బోధించుకుంటూ మీ మధ్యకు వచ్చినప్పటికి కూడా మీరు యోహాను మార్గాన్ని అనుసరిస్తాము అని చెప్పి
మనుషుల మధ్య చెప్పుకొని మీ మార్గాన్ని మీరే ఖచ్చితంగా ఉంచుకొని మీరు నడవట్లేదు. కానీ అది అక్కడున్న వేశ్యలు, అక్కడున్న మీరు ఎవరినైతే వేశ్య అంటున్నారో, మీరు ఎవరినైతే సుంకర్లు అంటున్నారో వాళ్ళే మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్తున్నాడు. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మనిషి అనేవాడు ఉంటే చాలు. మార్పు నందడానికి హృదయాన్ని తను ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉంటే చాలు. ఆయన ఎవరినైనా క్షమిస్తాడు, ఎవరినైనా రక్షిస్తాడు, ఎవరినైనా విమోచిస్తాడు, ఎవరినైనా సరే మహిమకరంగా తన వలె పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశమే అది, దేవుని చిత్తమే అది. ఆ చిత్తాన్ని ఇప్పుడు సృష్టిలో ఉన్న అందరికీ చెప్తున్నాడు దేవుడు, అందరికీ చెప్తున్నాడు. మీ మీద ఏదైనా ముసుకుందా, ఆ ముసుగు తొలగించుకోండి. ఏది ముసుగు అది? అక్షర సంబంధమైన ముసుగు ఏదైనా ఉందా, తొలగించుకోండి. నేను రాబోతున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీ క్రియలు చొప్పున మీకు జీతాన్ని నేను సిద్ధపరిచి ఉంచాను, తీసుకొని వస్తున్నాను. అంతే కదా. ఇప్పుడు కూలీళ్ళకి జీతం ఇవ్వాలనుకో, ఆ పొలంలో పనిచేసిన వాళ్ళకి ఎంతమంది వచ్చారు అని ముందుగా లెక్కేసుకొని ఎవరెవరికి ఏ జీతం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పి మొత్తాన్ని సిద్ధపరచుకొని ఇంట్లోనే రైతు చక్కగా వచ్చి ఎవరి జీతం వాళ్ళకి ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఆత్మ సంబంధ విధానంలో ఉన్న వారికి ఆత్మ సంబంధమైనది, లేకపోతే అక్షరార్థంగా ఉన్న విధానంలో ఉన్న వారికి అక్షరార్థమైన జీతాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ ఉపమానమే ఇందాక ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేనాలు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనతో కూడా చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఈ చివరి మాట చదువుకొని మనం ప్రారంభం చేసుకున్నాం. అదే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 18వ. దైవజనుడు సన్నద్ధుడై సరే, ఉంది కదా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:18. తిమోతి అన్నాను, సారీ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమని అర్థము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువైన ఆత్మచేత ఆ పోలిక. ఏ పోలిక? ప్రభువైన యేసుక్రీస్తు పోలికలోకి మార్చబడుతున్నాం. దేని ద్వారా అంటే ఆత్మ సంబంధమైన దాని ద్వారా. కనుకనే ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన వారి మీద అక్షరార్థమైన ముసుగు ఉండదు. ఈ ముసుగు అయితే ఎప్పుడైతే తీసివేయబడుతుందో హృదయాలు మహిమకరంగా తెరవబడతాయంట. ఆ పాత నిబంధనలు అక్కడున్న ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేని ఈ ప్రజలకి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు వచ్చి ఆయన లోపల రక్తం చిందించి బయట తన శరీరాన్ని అప్పగించుకొని అందరినీ కూడా ఉభయులందరినీ కూడా ఏకం చేసి ఆత్మ సంబంధమైన వారిగా మార్చి వారి మీద ఉన్న ముసుగుని తీసేసి అందరినీ కూడా ఒకేసారి లోపలికి తీసుకెళ్ళడానికి తను అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి అని చెప్పాడో, పలికాడో, సమాప్తం అయిపోయింది ప్రభు అన్నాడో, ఇంకా సమాప్తం అయితే ఏమవుతుంది? అడ్డు ఉండకూడదు కదా. అడ్డు అనేది లేకుండా పైనుండి క్రింద దాకా తెర మొత్తం చినిగిపోయింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దానిలోకి రావడానికి అందరికి అవకాశమే. వీళ్ళు కాదు, వీళ్ళకి లేదు అనడానికి లేదు. కనుకనే అందరిని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు. అందరికీ ప్రభు అని చెప్పుకుంటున్నాడు. అందరి విమోచన కొరకు నేను క్రయధనంగా నా యొక్క రక్తం చిందించాను, మిమ్మల్ని కొనుక్కున్నాను, ఇప్పుడు మీరు నా కుమారులు లేక నా సహోదరులు అంటాడు. కుమారులైతే వారసులైతే ఏం చేయాలంట? క్రీస్తుతోటి వారసులుగా ఉండాలంట. క్రీస్తుతోటి వారసులుగా ఉండాలంటే శ్రమ వచ్చినప్పుడు తప్పుకోవటం కాదు, శ్రమల్లోనే క్రీస్తుతో సమానమైన వారసులు అవుతాం తండ్రికి మనం.
కనుక ఏ పరిస్థితి వచ్చినా సరే ఆత్మ సంబంధమైన దాని నుండి మనం తొలగిపోయినప్పుడే మన మీద ఉన్న ముసుకంతా తొలగిపోతుంది, మన రాజ్యానికి వారసులం అవుతాం. అటు కృపలోనే దేవుడు మనందరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన కృప కలిగిన ఆత్మ గురువు నాయన నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మాతో ఉండి మాలో ఉండి మీరు అయా మాకు కావలసినటువంటి మీ చిత్తాన్ని ఏదో మాకు బయలుపరిచారు. ఇది సంపూర్ణమని కాదు, కానీ ఈ రాత్రికి మేము ఏదైతే నా తండ్రి సిద్ధపాటు కలిగి ఉండాలని నీవు ఉద్దేశించావో ఆ నిశ్చిత్తమే మాకు మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలు. ఎత్తబడిన మాట ఏది కూడా వ్యర్థం కాకుండా ప్రతి బిడ్డ యొక్క జీవితాల్లో నీరు కట్టిన తోట వలె, నిత్యము కూడా ఉడికే ఓట వలె నా తండ్రి అయా హృదయాలు కట్టబడినట్లుగా సహాయం చేయండి. అక్షరార్థమైనటువంటి పరిచర్యలో ఉండి అయా అక్షరార్థమైన జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితంలోకి మలచబడినట్లుగా ప్రతి బిడ్డకి మార్గాన్ని మీరు సరళం చేయండి. వాక్యాన్ని ఇచ్చారు కదా, పరిస్థితుల్లో నాయన ఏదైనా అడ్డుగా ఆటంకాలు ఉంటే వాటిని కూడా జయించుటకు కావాల్సిన నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి. దినాన ఆత్మ లేనివాడు నీ వాడు కాడంటున్నావు కదా, ఆత్మ కలిగితే నీ కుమారుడు అంటున్నావు కదా, ఆత్మ ద్వారానే వీటిని మేము జయించగలుగుతాం. రాబోతున్న భయంకరమైనటువంటి శ్రమ దినాలు ప్రభువా, ఆ శ్రమ దినాల్లో మేము నిలిచి ఉండాలంటే మా శక్తి సరిపోదు, మా బలం సరిపోదు నాయన. మా మీద ఉన్న ముసుగును బట్టి మేము ముసుగు వేసుకున్న స్థితిలో ఉంటే నశించిపోతాం. ఆ ముసుగు తీసివేయడానికి పరిశుద్ధాత్ముడు మాలోనికి రావాలి. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మేము జయించాలి. అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించడానికి మీరు బయలుపరుస్తున్నారు కనుక నాయన, రాబోతున్న శ్రమలన్నింటినీ తట్టుకొని క్రీస్తు తోటి వారసులుగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా, నువ్వు సిద్ధపరిచిన జీతాన్ని పొందుకున్నట్లుగా నీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ నింపి నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ యొక్క ఉన్నతమైన కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నిబంధన గైకొంటూ నా శాసనాలను అనుసరించే వారి మీదను, నా కృప కొరకు కనిపెట్టే వారి మీదను నా కను దృష్టి నిలుపుతానని సెలవిచ్చావు కదా. అనునిత్యం నీ పాదం దగ్గర గడుపుతున్న బిడ్డలున్నారు నేను, వారందరిపై నీ కను దృష్టి ఉంచాను. నీ నీతి వారి పిల్ల తరానికి ఉంచుతానని సెలవిచ్చావు. అటు నీతి వారికి వారి పిల్ల తరానికి ఉండినట్లుగా ఈ పరిచర్యలు నా ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి సంఘ కాపరిగా అయ్యా నీ దయగల హస్తాలుగా అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ బలహీనుడవుతుండగా నాయనా నీ ఆత్మ బలము చేత నింపండి. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడు అంటున్నాడు ప్రభు. శరీరంలో బలహీనంగా ఉండొచ్చు, కానీ నీ ఆత్మశక్తి ద్వారా బిడ్డ బలం పొందుకొని ఇంకా అనేకమైన అయా నా తండ్రి అయా సంఘాల్లో ప్రభు నీ మహిమార్థంగా నడిపించబట్టడానికి సహాయం చేయండి. అనేక దినములు నీ సన్నిధిలో నిలబడి నీ యొక్క చిత్తాన్ని జరిగించే బిడ్డగా ఉండటకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. గుంటూరులో ఉన్న ఈ 3 పరిచర్యలను కూడా నీ మహిమార్థముగా ఏకత్వంలోకి నడిపించి నీ సార్వత్రిక సంఘానికి నాయన సిద్ధపరిచి నీ ఆత్మతో నడిపించమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.